సుమారు 5 శతాబ్దాల అనేక యుద్ధాలు పోరాటాల తర్వాత అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరాన్ని మనం నిర్మించుకున్నాం. అనేక మంది అక్కడికి వెళ్ళి ఆ రాముల వారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇంకా ఇప్పటికీ కూడా ఆ రావణ వారసులు అసుర మూకలు అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఆ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అయోధ్య పైన దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే అయోధ్య కేంద్రంగానే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జి హబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఎస్జి హబ్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్, ముఖ్యంగా బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు వాళ్ళని, వాళ్ళు 24 గంటలు అయోధ్యని మాత్రమే కాదు అయోధ్య చుట్టుపక్కల ఉన్న రీజియన్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా రకరకాల కొత్త తరహా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎన్ఎస్జి కమాండోస్ మన రాముల వారికి పూర్తి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు ఎన్ఎస్జి కమాండోస్ చేస్తున్నటువంటి ఈ హబ్ లాగా ఈ అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటిది దానికి అనుసంధానంగానే అనేక ఎన్ఎస్జి హబ్స్ ఇప్పటికే ఉన్నాయి. మన హైదరాబాద్లో ఒకటి ఉంది, అహ్మదాబాద్లో ఉంది, జమ్మూలో ఉంది, ముంబై, కోల్కతా, చెన్నై లాంటి పెద్ద నగరాల్లో కూడా ఉన్నాయి. బట్ అయోధ్య కేంద్రంగా ఇది చేయడానికి ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. అదేంటి అనంటే అయోధ్య సరిగ్గా ఉత్తరప్రదేశ్లో ఉంది. మోస్ట్ పాపులస్ కంట్రీ, ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంగా దాన్ని చెబుతూ ఉంటారు. అట్లాంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్కి ఆనుకొని, అయోధ్యకి ఆనుకొని అనేక సమస్యలు కూడా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న నేపథ్యంలో సో అయోధ్యలోని రాముల వారిని రక్షించడం అనే మాట కంటే రాముల వారి చుట్టూ హనుమంతుల వారు కట్టినట్టుగా ఒక భద్రతా వలయాన్ని అమిత్ షా కడుతున్నారని చెప్పారు. సో హ్యాట్స్ ఆఫ్ టు అమిత్ షా అండ్ భారత ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెబుదాం. అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకొని వాళ్ళు దర్శించుకుందాం. అయోధ్యని కాపాడుకునే ప్రయత్నంలో మనమంతా మమేకమవుదాం.